పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. ఈసారి సుమారు 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, మనం చూస్తా ఉన్నాం ఈసారి బడ్జెట్ లో ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత కేటాయింపులు కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? బడ్జెట్ కు సంబంధించి సమావేశం కేబినెట్ హాల్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. బడ్జెట్ సంబంధించి ఆమోదం కూడా పొందింది. ఆ తర్వాత కాసేపటి క్రితమే సమావేశం ముగిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 2.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈసారి సంక్షేమం, వ్యవసాయం సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీల హామీలకు సంబంధించి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ సమావేశంలో ఇటు ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రం, అదేవిధంగా మేడిగడ్డ విజిలెన్స్ నివేదికపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక రాబోయే సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈసారి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టబోతుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలానికి సంబంధించే ఈ బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు ఉన్నాయని చెప్పాలి. ఏడాది మొత్తానికి సంబంధించి అంచనాలు వేసినప్పటికీ ఈ 3 నెలల కాలానికి సంబంధించే ఈ బడ్జెట్ లో అధికంగా ప్రాధాన్యత ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ప్రకటించినటువంటి స్కీమ్స్ సంబంధించి ఎక్కువగా నిధులు అవసరం అని చెప్పేసి భావించిన నేపథ్యంలో ప్రస్తుతం అంత మొత్తంలో రాబడులు కూడా లేవు. కాబట్టి దానికి ప్రస్తుతానికైతే ఈ 3 నెలల కాలానికి సంబంధించే ఇటు బడ్జెట్ లో ఎక్కువ అంశాలు పొందుపరిచే అవకాశాలున్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టుగా కూడా తెలుస్తుంది. 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఇటు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఐటీ పరిశ్రమలు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి దాదాపుగా 60,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని చెప్పేసి అంచనా వేశారు. వాటికి సంబంధించి కూడా నిధుల సమీకరణ కావచ్చు, అదేవిధంగా ఎలా అమలు చేయాలి అనేది అయితే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇప్పటికే 2 గ్యారంటీ హామీలను ప్రకటించాం. మరో 2 గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లోనే ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మహిళలకు ప్రతి నెల 2,500 పథకానికి సంబంధించి దాదాపు 20,000 కోట్ల ఇటు ఆర్థిక శాఖను అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి మరి కొంత సమయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 200 యూనిట్లకు సంబంధించి చూస్తే దాదాపు 4,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏడాదికి 5,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. మొత్తం మీద అయితే సంక్షేమానికి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల రంగాలతో పాటు 6 గ్యారంటీ హామీలకు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.